అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను మీ శ్రీదేవిని. నేను ఈరోజు నాకు వచ్చినట్టుగా బాదం మిల్క్ తయారు చేయాలనుకుంటున్నానండి. దీనికి ముందుగా ఒక 1/2 లీటర్ మిల్క్ ఉండాలి. తర్వాత ఇగోండి జీడి పలుకులు ఒక 10 తీసుకున్నాను. తర్వాత బాదం పలుకులు ఒక 10 తీసుకున్నాను. తర్వాత ఇగోండి కస్టర్డ్ పౌడర్ వెనిల్లాది ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. కస్టర్డ్ పౌడర్ వెనిల్లాది అంటే దొరుకుతుంది. ఇంక ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. తర్వాత బాదం మిల్క్ కార్నవెల్ అండి, స్వస్తిక్ది ఇది ఒకటండి. తర్వాత కార్న్ఫ్లోర్ ఒక టీ స్పూన్ తీసుకున్నానండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ 1/2 లీటర్ పాలు వేసేయాలండి. కొంచెం ఉంచుకోవాలి. కొంచెం నేను ఈ కప్పులో వేస్తున్నాను. ఇవి మరుగుతూ ఉంటాయి. మరుగుతున్నప్పుడు పంచదార ఒక 1/2 కప్పు వేయాలండి. చూపిస్తాను అది కూడా. ఇలా పాలు అడగంటకుండా కలుపుతూ ఉండాలండి. ఇలాగ పాలు పక్క మరుగుతున్నాయండి. ఇలాగ కస్టర్డ్ పౌడరు ఒక స్పూన్నర వేస్తున్నానండి. 1/2 లీటర్ పాలే కదా. తర్వాత బాదం పౌడర్ వేస్తున్నానండి. అదొక స్పూన్నర వేస్తున్నాను. ఇవ్వండి కార్న్ఫ్లోరు ఇది ఒక స్పూన్నర, స్పూన్డేనండి ఇది. ఇవన్నీ ఇలా కలుపుతూ ఉండాలండి, ఉండలు లేకుండా. ఇవ్వండి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ లోపల పాలు మరుగుతున్నాయి. ఇగోండి 1/2 కప్పు పంచదార వేస్తున్నాను. ఎవరికి ఎంత తీపి కావాలంటే అంత వేసుకోవచ్చండి. నేనంటే కొంచెం క్వాంటిటీ వేసుకుంటున్నాను. వేసి అలా కలుపుతూ ఉండాలండి. ఈ పంచదార కరిగిపోయిన తర్వాత ఈ బాదం మిల్క్, ఈ కస్టర్డ్ పౌడరు, ఈ కార్న్ఫ్లోర్, ఈ 3 కలిపిన వాటరు ఈ పాలల్లో వేసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. ఇదిగోండి ఇలాంటి ఆనియన్ కట్ చేసిన మిషను ఎక్కడైనా దొరుకుతుందండి. ఇలాంటి మిషన్లో ఇందులో బాదం పలుకులు, ఈ జీడి పలుకులు కొంచెం సన్నగా ఈ కట్టర్తో కట్ చేస్తానండి. ఇదిగోండి ఇలాగా కచ్చపచ్చగా కట్ చేసుకోవాలండి. బాదం పలుకులు అయితే నానబెట్టుకొని పొట్టు తీయాలండి, తొక్క తీయాలి. ఇదిగోండి ఈ మిల్క్ అనేది మరిగిపోతుంది. కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా. ఈ బాదం మిల్క్ అనేది ఇలా మరుగుతూ ఉండాలండి. మరుగుతూ బాయిల్ అవుతూ ఉండాలి. ఈ బాదం మిల్క్ అనేది సమ్మర్లో చాలా మంచిదండి. ఒంటికి చలవ చేస్తుంది, ఒంటికి మంచిది. ఇది వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పాడవదండి, ఉంటుంది. బాటిల్ వేసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇగోండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఉంది. ఇంకా మరుగుతూ ఉంటుంది, మరగాలి, తెరలాలి. ఇంక ఇది బాయిల్ అవ్వాలి. చూసారా ఇలాగా పైకి పాలు మరిగినట్టు పొంగాలండి. పైకి ఇలాగా ఒక 2 నిమిషాల తర్వాత యాలకి పొడి వేసేసి ఇవ్వండి యాలకి పొడి వేసేసి కలుపుతూ ఇగోండి జీడిపప్పు, బాదం పలుకులు సన్నగా చిన్న బరకగా కట్ చేసినవి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయమండి. అంతే, బాదం మిల్క్ రెడీ.
మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్.